అంటే ఇంత కానిస్టేబుల్తో సోమోటో మీరు ఎఫ్ఐఆర్లు చేయగలిగినప్పుడు మరి వీళ్ళ మీద కూడా తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద కూడా చేయాలి కదా. ఆ గౌతమ్ పోతగోన్ అంటే ఆయన ఏం పాపం చేసిండు? డైరెక్ట్గా ఆయన మీద ఒక అమ్మాయి అత్యాచారం అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయన పోయి కంప్లైంట్ ఇస్తే నా మీద ఇంత ఘోరంగా అపవాదులు వేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తే మరి తీసుకుంటలేదు. వెర్ ఈజ్ అ ఫెయిర్నెస్? ఎక్కడుంది రైట్ టు ఈక్వాలిటీ? ఆర్టికల్ సెక్షన్ 173 బిఎన్ఎస్ఎస్ ఏం చెప్తున్నది? ఎవ్రీ సిటిజన్ హ్యాజ్ ఎ రైట్ టు హ్యావ్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2014లో గొప్ప జడ్జిమెంట్ వచ్చింది. ఏ సిటిజన్కైనా పొల్యూషన్ పోతే ముందు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి, దాని తర్వాత ఇన్వెస్టిగేట్ చేయండి, తప్పని రాయండి, రైట్ అయితే మీరు అరెస్ట్ చేయండి అని చెప్పిండ్రు. మరి ఎందుకు మీరు చేయడం లేదు? అంటే ఇవన్నీ కూడా ఇందులో తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే రేవంత్ రెడ్డే బాధితుడు, రేవంత్ రెడ్డే ఫిర్యాదుదారు, రేవంత్ రెడ్డే పోలీస్ ఆఫీసరు, రేవంత్